RTI Live News. Ask for right. 23 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దాస్య శృంఖలాల నుండి భారతదేశం విముక్తి కోసం చిరునవ్వుతో ఉరికంబాని ముద్దాడిన యువ కిషోరాలు భగత్ సింగ్. రాజగురు సుఖదేవులు వారి పోరాట చరిత్రను కరమరుగు చేసి మతం పేరుతో ప్రజలను విడగొట్టి రాజకీయ అధికారాన్ని కొనసాగించాలని చూస్తున్న బీజేపీని గద్దె దింపడమే భగత్ సింగ్ రాజగురు సుఖదేవులకు అర్పించే నిజమైన నివాళి అవుతుందని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మికుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపూడి రాము, తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణలు పిలుపునిచ్చారు. భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురు గారి సందర్భంగా చేసినటువంటి కార్యక్రమానికి హాజరైనటువంటి మీడియా మిత్రులకి, మన అభిమానులందరికీ రైతు సంఘం తరఫున, ఎస్కేఎం తరఫున ముఖ్యంగా రామన్న గారు చాలా విషయాలు చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం 1 సంవత్సరం 13 నెలలు పోరాటం చేసి సాధించుకున్న హక్కులు హామీ ఇచ్చి మళ్ళీ అన్ని చంద్రబాబు వచ్చి రైతాంగానికి, కార్మికులకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఇవాళ ఎస్కేఎం ఇంట్లో భాగంగా ఈ స్వాతంత్రం కోసం 1930 సంవత్సరం ఉరికంబాలెక్కి ఆనాటి తెల్లవర్ణ పరిపాలన నశిస్తామని చెప్పి చిన్న వయసులోనే భగత్ సింగ్, ఆజాద్ సింగ్ అంతా కూడా ఉరికంబాలెక్కారు. వాళ్ళ స్ఫూర్తితో ఇవాళ సేవ్ ఇండియా అంటే భారతదేశాన్ని కాపాడుకోవాలా, భారతదేశం మొత్తం ఈ ఆర్ఎస్ఎస్ పరిపాలనతో గడుపుతా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం చేసినా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ సెలవు. అట్లాగే దేవుల 93వ వర్ధంతి సందర్భంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్కేఎం పిలుపు మేరకు ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నశించాలని చెప్పేసి ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని అంతగా కూడా కార్పొరేట్ శక్తులకి అప్పగించేటువంటి కార్యక్రమాల్ని చేపట్టాడు. ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి దీక్షతోటి మొత్తం భారతదేశం అంతా కూడా ఫాసిజంతో నింపుతున్నటువంటి పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఇవాళ గత 3 నెలలుగా ఢిల్లీలో రైతాంగ నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని బలపరుస్తూ అక్కడ ఉద్యమానికి సంఘీభావంగా మొత్తం దేశ మొత్తం కూడా ఇవాళ సేవ్ డెమోక్రసీకి డేగా ప్రకటించాలని చెప్పేసి మన ఎస్కేఎం పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు మన దమ్మపేట ఎస్కేఎం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టనేటువంటిది జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పటికే 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానం అయితేనేమి, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిగా కూడా ఇవాళ మొత్తం ప్రైవేటు శక్తులకు అప్పగించేసి ఇవాళ భారతదేశాన్ని అమ్మేసినటువంటి స్థితికి ఇవాళ నరేంద్ర మోడీ తీసుకొస్తా ఉన్నాడు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరొకసారి భారతదేశ ప్రజల్ని మోసం చేసి మళ్ళా వారి ఓట్లతోటి గెలిచి మళ్ళా ఈ భారతదేశాన్ని అమ్మాలనేటువంటి దాంట్లో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితిగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇలా మొత్తంగా కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీగా కూడా ఇవాళ బీజేపీ దానికి అనుసంధానంగా ఉన్నటువంటి వాకి పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలుగా కూడా ఓడించాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అందులో భాగంగానే ఇవాళ ప్రధానంగా ఢిల్లీలో ఏర్పడినటువంటి ఎస్కేఎంగా కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఓడించాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి దాంట్లో భాగంగానే ఈ రోజు మనం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం చేసి తెలంగాణ రైతు సంఘం నాయకులు, జిల్లా నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు.